హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు. ఈరోజు మనం నాగుల చవితిని ఏ రోజు జరుపుకోవాలి, అలానే నాగుల చవితిని ఎందుకు జరుపుకుంటాం అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనం నాగుల చవితి అక్టోబర్ 29 శనివారం నాడు నాగుల చవితిని మనం చేసుకుంటాం. పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవాలి. అలా పుట్ట దగ్గరికి వెళ్ళలేని వారు మన ఇంటిలోనే ఉండే గోడపై పసుపు గుండ్రంగా రాసి దానిపై నాగేంద్రుడి యొక్క గుర్తుగా పత్తితో నాగుపాములా చేసి దానికి పాలు పోసుకొని మనం ఈరోజు దేవుడిని నమస్కరించుకోవాలి. ఈ నాగుల చవితి కోసం ముఖ్యంగా తమ పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థించే వివాహితా స్త్రీలు తెలుసుకోవాలి. ఈరోజు మహిళలు ఉపవాసం చేసి మరియు నాగేంద్రుని ప్రార్థిస్తూ ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం పాముల పుట్ట వద్ద పుట్టలో పాలు పోసి చిమ్మిలి చలిమిడి చేసి ఈ పుట్టలో వేస్తారు. అలానే మరికొంతమంది గుడ్లను కూడా ఈ పుట్టలో వేయడం జరుగుతుంది. నాగుల చవితి రోజు ఎంతో మంది భక్తులు తమ కోరికలను నెరవేరాలని తన మొక్కులను చెల్లించుకోవటం కోసం పుట్టలో వెండి కళ్ళను బంగారాన్ని వేస్తారు. అలాగే మనం పూజించే దేవుళ్ళు ఈ నాగేంద్రుడితో దగ్గర సంబంధం కలిగి ఉంటారు. హిందూ మతంలో పాము యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. ఆ పరమశివుడు తన మెడలో ఈ నాగేంద్రుని ఉంచుకోవడం వల్లే అతనికి నాగభూషణ్ అని పేరు కూడా వచ్చింది. అలానే విష్ణువుని శేషతల్పసాయి అని పిలుస్తారు. నాగేంద్రుడు అతనికి ఒక మంచం వలె పనిచేస్తాడు. గణేశుణ్ణి యజ్ఞోపవీత మరియు కుమారస్వామిని నాగస్వరూప అని పిలవడం జరుగుతోంది. అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు విశ్వసముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు ఈ నాగేంద్రుడినే తాడుగా ఉపయోగించారు. క్షీరసాగర మదనం చేసేటప్పుడు మొదట హాలాహల విషాన్ని వెలికితీసింది. ఇది ప్రపంచానికి విపరీతమైన ప్రతికూల ప్రభావాలను కలిగించింది. కానీ శివుడు దాన్ని మింగడంతో అతని గొంతు నీలంగా మారింది. ఇది అతనికి నీలకంఠ అనే నామకరణం చేసింది. అయినప్పటికీ కొన్ని చుక్కలు భూమిపై చిమ్మాయి మరియు ప్రజలు విషం యొక్క దుష్ప్రభావం నుండి తమను తాము రక్షించుకోవడానికి నాగేంద్రుని ఆరాధనను ప్రారంభించారు. అక్కడి నుంచే మనం నాగుల చవితిని జరుపుకుంటున్నాం. నాగుల చవితి రోజు మనం ఉదయాన్నే నిద్రలేచి తలకి స్నానం చేయాలి. ఇంటి దగ్గర నుంచి చిమ్మిలి చలిమిడి అలానే వరిపిండి, ఆవు పాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, పూలు, నాగుల తువ్వాలను తీసుకుని పుట్ట దగ్గరకు వెళతాం. ముందుగా పుట్ట దగ్గర నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గు వేసి దీపారాధన చేసి పసుపు, కుంకుమ, పూలు వేయాలి. తరువాత పుట్టలో పాలు పోసి చిమ్మిలి చలిమిడి వేయాలి. అలానే గుడ్లు కూడా వేసుకోవచ్చు. ఈరోజు తరిగిన కూరను మాత్రం తినకూడదు. తరగకుండా ఉండే ఆకుకూరలు ఇంకేమైనా తినొచ్చు. పిల్లల కోసం ఈరోజు తల్లి ఉపవాసం ఉండి రాత్రికి ఈ చిమ్మిలి చలిమిడి పాలు, అరటిపళ్ళు మాత్రమే తింటుంది. పుట్టలో పాలు పోయడం పూర్తయిన తర్వాత నమస్కరిస్తూ పడగ తొక్కితే పారిపో తండ్రి, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగిపో తండ్రి అని నమస్కరించి పుట్టమన్ను తీసుకుని పిల్లల చెవులకు పుట్టమన్నును అలంకరించాలి. ఈ విధంగా నాగుల చవితి పండుగను మనం జరుపుకోవాలి. ఇదండి, తెలుసుకున్నారుగా నాగుల చవితి ఏ రోజు వచ్చింది, మనం ఏ రోజు జరుపుకోవాలి, అలాగే నాగుల చవితి అనేది అసలు ఎందుకు జరుపుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.